Welcome to KVR and KRV Hercules Views. Today we are discussing about the, the main stocks on the metal, copper, zinc, aluminum, steel, and also the second the chemicals and pharmacy, and third IT, and fourth cement, and fifth mobile industries, and fifth next sixth supermarket, seventh goods and containers, నెక్స్ట్ సెవెంత్ బ్యాంక్స్. ఇలా మనకి 7 సెక్టర్స్లో నుంచి ఈరోజు మనం ఈ టాపిక్స్ నుంచి మనం ఏ కంపెనీస్ మన గెయినర్స్గా పార్టిసిపేట్ చేయవచ్చు ఈ వీక్, ఆన్ దిస్ వీక్ అండ్ నెక్స్ట్ వీక్ నేను చెప్పబోయే ఈ స్టాక్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ గెయినర్గా ఉండొచ్చు. సో ఫస్ట్ let us discuss about the first HDFC Bank. So here the last trade price here 1674.5, but maybe it is maybe on this week, on next week 2050 we will gaining profit. And next let us discuss about the next company, HCL Tech. HCL Tech is a now LTP price is here 1224.585, and maybe it will go through the target price 1450. So and again next the mainly the DMart, and today DMart maybe it is fall down, and let us it will be increased to the on this week, on next week also. Up to now still day today this stock we for 4920 price, this is the LTP price on this stock. And again it may be increase the on this DMart torque maybe for 4500 to 5000. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈజ్ ద నాల్కో. నువ్వు ఇక్కడ మనం మెటల్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది మెటల్స్ నాల్కోలో మనకి ఇది అల్యూమినియం కంపెనీ గురించి, ఇది నాల్కో కంపెనీ అనేది. అంటే ఇక్కడ మనం మెటల్స్ పెరుగుతుంది అనుకున్నాం కదా, ప్రజెంట్ ఈ నాల్కోలో దీని ఎల్టీపీ ఎంత ఉంది, 121.65 price ఉంది. And maybe it is expected to gaining 135 on this week and next week also. And Suntech, next company is the Suntech. It is also now LTP price 496.9 on this till date. And next it is maybe it will be approximately go through the target price of 5550, sorry 550. And next company, the Hindustan Copper, it is also metal. So Hindustan Copper అనేది మనకి actual today price 388, sorry Hindustan copper is the 149.2, and it is maybe gaining on this week 200 approximately. And next company, IRCTC. Next company, IRCTC. So here 5964 on today total price of this IRCTC stock. And it is me on this week fall down and rise to up to 6000 from the 5500 to 6000. So next main Tata Motors. Next stock is the Tata Motors. Tata Motors mainly approximately మనం లాస్ట్ వీక్ నుంచి ఇప్పుడు ఈ వీక్ అండ్ నెక్స్ట్ వచ్చే వీక్ కూడా ఈ కంపల్సరిగా 600 అబోవ్ మ్యాక్సిమం వెళ్తుంది.
సో ఎందుకంటే టాటా మోటార్స్లో మనకి ఇండస్ట్రియల్ వైజ్గా చూసుకుంటే మనకి పంచ్ అనే వెహికల్ కార్ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి అదే కాకుండా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అనేది దీంట్లో అదర్ కంట్రీస్ నుంచి మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు టాటా మోటార్స్లో మనం ఇంట్రా ట్రేడ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ డెలివరీ లాంగ్ టర్మ్గా మనం ఇది మనం ఇంకా కొనుక్కోవచ్చు. ఇప్పుడు రేటు దీని యొక్క స్టాక్ ప్రైస్ పెరిగినా సరే మనం గెయిన్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది. సో దీన్ని పర్చేజ్ చేయవచ్చు అన్నమాట టాటా మోటార్స్. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ టాటా పవర్ ఈరోజు మనం అప్రాక్సిమేట్లీ 30 to 40 రూపీస్ గెయిన్ అయింది ఇది ఈరోజు టాటా పవర్ అనేది. ఎల్టీపీ ప్రైస్ హియర్ 260 ఉంది. మేబీ టుమారో లేకపోతే ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా 230 నుంచి 280 వరకు పెరుగుతుంది టాటా పవర్. నెక్స్ట్ టాటా కాఫీ. సో ఇది టాటా కాఫీ అనేది ప్రజెంట్ లిటిల్ బిట్గా పెరుగుతుంది. అలాగే ఈ వీక్ నెక్స్ట్ వీక్లో 234 ఉంది ప్రజెంట్. 235 to 250 అనేది మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది మనకి 388 ఉంది ప్రజెంట్. అండ్ ఇది 44 రూపీస్ ఈరోజు మనకి గెయినర్గా ఈ స్టాక్ అనేది ఉంది. సో ఇది కూడా మెటలే అన్నమాట. చూడండి మెటల్ హిందుస్థాన్ జింక్ అండ్ మెటల్స్ ఏమేమి ఉన్నాయి. హిందుస్థాన్ జింక్ అండ్ ఆల్సే నాల్కో అండ్ అల్యూమినియం అండ్ హిందుస్థాన్ కాపర్. ఇలా ఈ 3 మెటల్స్ అనేవి కంపల్సరీగా మీరు ఇంట్రా ట్రేడింగ్లో కానీ లాంగ్ టర్మ్గా మీరు కంపల్సరీగా గెయిన్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది. సో వీటిలో ఇన్వెస్ట్ చేయండి మ్యాక్సిమం ఈ వీక్ అండ్ నెక్స్ట్ వీక్లో. అలాగే కెమికల్స్ కూడా, అలాగే స్టీల్స్. నెక్స్ట్ స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్. ఈ కంపెనీ నుంచి మనకి ప్రజెంట్ టుడే ప్రైస్ 715.85 ప్రైస్ ఉంది. అండ్ మేబీ 750 to 780 ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇది అప్రాక్సిమేట్గా మనం ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు, పెరుగుతుంది. సో నెక్స్ట్ కంపెనీ ద సైనెంట్. ఈ సైనెంట్ మెయిన్లీ మోర్ ప్రాఫిట్ అండ్ మోర్ ఇన్వెస్ట్. సో మ్యాక్సిమం ఇది 2 డేస్ ఈ వీక్లోనే 2 డేస్లో 1250 మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది. ఇది 1185 టుడే ప్రైస్ నుంచి 1250 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఫార్మా అండ్ డ్రగ్స్ కెమికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీటిలో కూడా సపోజ్ శిల్ప మెడ్కేర్ అనేది మనకి ప్రజెంట్ ఈ కంపెనీ ప్రైస్ షేర్ ప్రైస్ 617 ఉంది. 600 to 650 ఇంక్రీజ్ అవ్వచ్చు ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో. లాన్సర్ కంటైనర్. సో ఇక్కడ మనకి కంటైనర్స్ కూడా గూడ్స్ అండ్ కంటైనర్స్లో కూడా మనకి ఈ కంపెనీ అనేది లాన్సర్ కంటైనర్ కంపెనీ అనేది మనం మ్యాక్సిమం ఇది ఫాల్ డౌన్ ఉన్నా సరే 138.5 ఉంది ప్రజెంట్ ఎల్టీపీ. అండ్ ఇట్ విల్ బి ఇంక్రీజ్ 120 to 150 నెక్స్ట్ వీక్ ఆన్ దిస్ వీక్. ఓకే. సో నెక్స్ట్ 2T ఆల్కలైన్స్. అండ్ ఇది మినిమం స్టాక్స్ మనకు తక్కువలో మినిమం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ 2T ఆల్కలైన్స్ అనేది 17.79 ఉంది. మనం 18 రూపీస్ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఈ వీక్లో. సో నెక్స్ట్ ఎంటీఎన్ఎల్ ప్రజెంట్ 19.65 ప్రజెంట్ ఉంది దీని ఎల్టీపీ. నెక్స్ట్ 20 అబోవ్ ప్లస్ మనం గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. 2 రూపీస్ 3 రూపీస్ అలా. సో ఈ స్మాల్ స్టాక్స్ అన్నమాట. లెమన్ ట్రీ కూడా ఈ బాటిల్స్ 54.75 ఇక్కడ నుంచి మనకు 4 రూపీస్ 5 రూపీస్ అలా గెయిన్ చేసుకోవచ్చు. అది 60 అబోవ్ పెరుగుతుంది ఈ వీక్లో. నెక్స్ట్ డీసీడబ్ల్యూ కూడా నెక్స్ట్ 64కి వెళ్ళింది లాస్ట్ వీక్. ఇప్పుడు ప్రజెంట్ 52 ఉంది. నెక్స్ట్ ఈ వీక్లో 55 అబోవ్ పెరగచ్చు. నెక్స్ట్ వీక్లో కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది డీసీడబ్ల్యూ. అండ్ ఏఎన్జీ లైఫ్ సైన్సెస్
సో ఏఎన్జి లైఫ్ సైన్సెస్లో ప్రజెంట్ 455 ఉంది. ఇది నెక్స్ట్ ఈ వీక్లో 440 టు 460 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఆయిల్ ఇండియాలో ప్రజెంట్ 235.4 ఉంది. నెక్స్ట్ 245 అనేది మనకి ఇది ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. మనం ఆయిల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ బ్యాంక్ సెక్టర్లోకి వచ్చేసరికి కెనరా 199.4, ఇది నేను అప్రాక్సిమేట్గా 150 కాడ నుంచి చూస్తున్నాను ఒక 2 వీక్స్ బ్యాక్ నుంచి. సో ఇది 199కి వచ్చేసింది. సో ఈ వీక్లో 210 అబోవ్ ప్లస్ ఉంటుంది కెనరా. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 46 ఉంది, ఇది కూడా మ్యాక్సిమం ఇంక్రీజ్ అవుతుంది 50 అబోవ్ ఈ వీక్లో. యూనియన్ బ్యాంక్ కూడా నేను 25 నుంచి చూస్తున్నాను, 48కి వచ్చింది. నెక్స్ట్ ఈ వీక్లో 52 అబోవ్ పెరగచ్చు. సో ఇలా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఈ వీక్లో మెటల్స్, కాపర్, జింక్, అల్యూమినియం, స్టీల్, అలాగే కెమికల్స్ అండ్ ఫార్మసీ, ఐటీ సెక్టర్, సిమెంట్స్. మనకి సిమెంట్స్లో ఓరియంట్ సిమెంట్ చూస్ చేసుకోండి, అల్ట్రాటెక్ సిమెంట్ చూస్ చేసుకోండి. సో మొబైల్ ఇండస్ట్రీస్లో మనకి టాటా మోటార్స్, ఇవి మెయిన్గా చూస్ చేసుకోండి. నెక్స్ట్ సూపర్ మార్కెట్స్లో డీమార్ట్ ఈరోజు మనకి తగ్గిపోయినా సరే రేపు ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మ్యాక్సిమం 6,000 ప్లస్ అబోవ్ ఉంటుంది. సో మీరు మోర్ ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. ఫస్ట్ తగ్గినప్పుడే మీరు ఈ స్టాక్స్ని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ సెక్టర్స్ చెప్పాను ఆల్రెడీ. గూడ్స్ అండ్ కంటైనర్స్ మనకి ఆల్రెడీ కరోనా పోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. కంటైనర్స్, గూడ్స్ అనేవి మనకి ట్రావెల్స్ ఇక సో మనం కంట్రీ వైజ్గా ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. సో అవి కూడా మనం ప్రాఫిట్స్ వాటి మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసుకుని ప్రాఫిట్స్ గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మెయిన్ earning on this week Reliance Industries and Hindustan Unitech Limited and Asian Paints, Ultratech Cements, Nestle, HDFC Life, JSW Steel, Tata Motors. సో వీళ్ళ మీద మనం ఇన్వెస్ట్ చేసుకొని ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిఫరల్గా మనం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ కంపెనీస్లో మీరు సపోజ్ బెనరియస్ హోటల్స్ లిమిటెడ్ అండ్ రాధా డెవలపర్స్, యూనివర్స్, స్టై రెవల్యూషన్స్ అండ్ సైనేట్, ఫర్గిన్స్ లిమిటెడ్ అండ్ సంగమ్ ఇండియా లిమిటెడ్, ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్, ఎల్ఎన్టీ అండ్ ఐసిఐసిఐ డైరెక్ట్, ఐర్కాన్ ఇంటర్నేషనల్, వికాస్ లైఫ్ కేర్ అండ్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐఆర్సిటిసి అండ్ సో మెనీ, శిల్పా మెడ్ కేర్. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ మనకి షేర్స్ అనేవి మనకి రిఫరల్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఈ వీక్ నెక్స్ట్ వీక్లో మస్ట్ అండ్ షుడ్గా మనం ఇవి ఇన్వెస్ట్ చేస్తే గెయిన్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది. సో నెక్స్ట్ మెయిన్గా మీరు చూడవలసింది బ్యాంక్ సెక్టర్లో హెచ్డిఎఫ్సి, యాక్సిస్, యూనియన్ బ్యాంకు, కెనరా, పిఎన్బి బ్యాంక్స్, అల్యూమినియం, కాపర్, హిందుస్థాన్, నాల్కో అండ్ జింక్, వీటి మెటల్స్లో మీరు మెయిన్ చూసుకోవాలి. రెడ్డీస్ ల్యాబు, నెక్స్ట్ అలాగే శిల్పా మెడ్కేర్, ఇవి ఫార్మసీ డ్రగ్స్లో చూసుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి సైనైట్, నెక్స్ట్ అలాగే ఆయిల్ వైజ్గా వచ్చేసరికి ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇవి కూడా చూసుకోండి. ఎయిర్లైన్స్ కూడా చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇవి మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సినవి. నెక్స్ట్ వాటిలో ఇక్కడ మనకి ఈ లెన్సర్ కంటైనర్ లైన్స్ అనేది కూడా మనకి ట్రావెల్స్. సో ఈ ట్రావెలర్స్ని మీరు ఇన్వెస్ట్ చేసిన నెక్స్ట్ ప్రాఫిట్ మ్యాక్సిమం గెయిన్ చేసుకోగలుగుతారు, కాకపోతే టైం పడుతుంది. సో నెక్స్ట్ కాస్టిక్ సోడా, సో ఇలా
సో మెటల్స్ మనకి తెలిసినవి. నెక్స్ట్ మెయిన్ కంపెనీస్ Rallis India Limited and DCW Shriram, the Growing with Trust Nelco, Hindustan Unilever Limited, next L&T Technology Services, next Shakti and ICS uh, Tridental, next Jubilant Ingravia, next 5paisa.com, Rane expanding Horizons ICS Securities and Mastech, SSC and Tata Steel, BSL, JSW, Hispat Special Products Limited and Taj Oriental Hotel Limited and TV 18, the Broadband Limited. సో నెక్స్ట్ మెయిన్గా ఇక్కడ తేజాస్ నెట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ద పటేల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ డిసిడబ్ల్యూ. సో ఇలా చిన్న చిన్న స్టాక్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మెయిన్ ఐ థింక్ ద మెయిన్ టుమారో టాటా మోటార్స్లో కాఫీ, నెక్స్ట్ పవర్, ఇవి మూడు స్టాక్స్ కంపల్సరీగా టాటా కంపెనీలో పెరుగుతాయి, మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హిందుస్థాన్ జింక్, కాపర్, జింక్, నెక్స్ట్ నాల్కో, ఈ మూడు మెన్షన్ కంపల్సరీగా మీరు ఇన్వెస్ట్ చేయండి. సో బ్యాంక్ సెక్టర్లో కెనరా యూజ్ చేసుకోండి, పంజాబ్. ఓకే, సో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. will each and every one I will explain next video. Okay, thank you.